హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం రాయలసీమ నూనె వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలన్నీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. వంకాయలు ఒక 300 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే మసాలా కోసం కొబ్బరి, చింతపండు, కారం, ధనియాల పొడి, నువ్వులు, పసుపు, ఉప్పు లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మొదట కొబ్బరి, నువ్వులు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం అండి. బెల్లం వేసుకోవడం వల్ల నువ్వులు బెల్లం కలిస్తే కొంచెం మంచి వాసన ఉంటుంది, దానికోసం బెల్లం వేసుకున్నాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు లేదా చింతపండు ఫస్ట్ వేసేసుకుందామండి. చింతపండు వేసేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. ఇవి తేమ అయిపోతే మళ్ళీ ఇవి మెదగడం కొంచెం కష్టం అండి, అందుకని ముందే వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసేసుకోండి, ఒకవేళ తక్కువైతే మళ్ళీ కావాలంటే గ్రేవీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులో మనం ధనియాల పొడి వేసినా కూడా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా వేసి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. సుమారుగా అంటే మరీ మెత్తగా అని కాకపోయినా కొంచెం బాగానే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిగతా కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు కలిపి దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు కప్పులో ఉన్నది కూడా వేసి మళ్ళీ చేయడం వల్ల మొత్తం గ్రైండ్ అయిపోయింది. కొంచెం బరకగా అండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం వంకాయల్ని కూడా ఇలా 4 ముక్కలుగా గుత్తిగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి, అందుకే ఈ వంకాయలు తీసుకున్నాను. మామూలుగా ఒక్కొక్క వంకాయ ఉడికే టైంని బట్టి మనము నూనె వంకాయ చేసుకోవాలండి. ఇవి కొంచెం త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టి నూనె వేసుకుందామండి. నూనె వంకాయకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ ఒక 3 గరిటెల వరకు వేసుకున్నాను. ఎందుకంటే మనకు వంకాయలు చక్కగా మగ్గిపోవాలి కదా, మగ్గితేనే మనకు రుచి బాగుంటుంది. సో ఈ వంకాయలన్నిటిని మనము 4 చెక్కలుగా చేసుకున్నాం కదా, గుత్తి వంకాయల్ని ఇందులో వేసేసుకొని దీన్ని మనం కలుపుకుంటూ పైన మూత పెట్టి మగ్గనివ్వాలండి. చక్కగా వంకాయలు చక్కగా మగ్గిపోయేంత వరకు మనం మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా పైన నీళ్ళన్నీ కూడా వస్తాయి కదండి, ఆ నీళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయి మన వంకాయలు మగ్గేందుకు హెల్ప్ అవుతాయి. చూస్తున్నారు కదా, పైన ఉన్న పార్ట్ డిస్కలర్ అయింది, కింద ఉన్న పార్ట్ అట్లనే వైలెట్గా ఉంది. వీటిని మళ్ళీ ఒకసారి తిప్పి రెండో వైపు కూడా మగ్గేలాగా చేసుకోవాలండి. వీటిని అన్నిటిని చక్కగా రెండో వైపుకు తిప్పుకోండి. ఇది మామూలుగా మనం కొన్ని వంకాయలు అయితే మసాలా కూడా కూర్చేసి ఒకేసారి మగ్గించుకోవచ్చండి. కొంచెం లావు వంకాయలు అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటాయి అంటే వంకాయలో మసాలా పెట్టేసి కూడా మనము గుత్తి వంకాయ నూనె వంకాయ చేసుకోవచ్చు. కానీ ఇవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నా. లోపల మసాలా కూరినామంటే మసాలా ఉడకదు, అందుకోసమని ఇలా వేయించుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా మగ్గినాయి. ఇప్పుడు వీటిని కొన్ని విడిపోతున్నాయి కూడా మనకు. వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందామండి. మసాలా వేయించుకోవాలి కదా, మళ్ళీ మనం తాలింపు పెట్టి మసాలా వేయించుకోవాలి కాబట్టి వీటిని పక్కన పెట్టుకుందాం. వంకాయలన్నీ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం అవసరం అనుకుంటే ఇంకొంచెం నూనె వేయచ్చు, కానీ ఏం అవసరం పడకపోవచ్చు, ఉన్న నూనె సరిపోతుంది మనకు. ఇందులో మనం మినపప్పు, మెంతులు, ఆవాలు, కొంచెం ఇష్టపడతారు అనుకుంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, నేనైతే వేయను. ఇక్కడ మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి వంకాయ కూరకి. సో మెంతులు తప్పకుండా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి ఆ తాలింపు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసి నూనెలో కొద్దిసేపు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా వేయించుకున్నామంటే బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు
చూస్తున్నారు కదా ఇట్లా. మనము ఇందులో చింతపండు, ఉప్పు, బెల్లం అన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం పైన వేయాల్సింది ఏమీ లేదు. ఉడికి నీళ్ళు వేసిన తర్వాత కావాలంటే రుచి చూసుకొని మనం అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు కానీ ఏదైనా కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. దీన్ని కొంచెం బాగానే వేయించుకున్న తర్వాత మనం ఇలా నీళ్ళు వేసేసుకుంటామండి. నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అంటే ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఈ మసాలా అంతా కూడా ఉడకాలి కదా. మనం ఎంత వేయించి పచ్చివాసన పోయినా కూడా ఉడికినప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, కొంచెం బాగుంటుంది. సో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలిపి దీన్ని ఉడకనియాలండి. ఈ కూర మనకు అన్నము, చపాతి, జొన్న రొట్టి, రాగి రొట్టి, లేదు సద్ద రొట్టి లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి. బగారా రైస్లో కూడా బాగుంటుంది. అవసరం అనుకుంటే మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వంకాయలు వేసిన తర్వాత కూడా కొద్దిసేపు స్టవ్ మీదే ఉంచుతాం కాబట్టి. సో ఇప్పుడు మనం వంకాయలు కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దామండి. రుచి కోసం మీరు కావాలంటే పైన వేయించిన వేరుశనగ పప్పు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. వేసుకొని కాయలు చక్కగా ఉడికేంత వరకు ఉంచుకున్నామంటే మన కూర రెడీ అయిపోతుంది. ఆ వేరుశనగ పప్పు ఈ మసాలాలో కొంచెం పులుపు అన్నీ ఉంటాయి కదండి, ఉడకడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. గింజలు సపరేట్గా మంచి టేస్ట్ ఉంటాయి. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో నేను కొన్ని వేస్తున్నాను, మీ ఇష్టం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు మానేయచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడు వంకాయ ఉడికిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. మసాలా కూడా దానికి చక్కగా పట్టి ఉంటుంది కదా. మనం సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవడం వలన మసాలా కూడా దానికి చక్కగా పట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం కాయ కూడా ఉడికిపోయింది కాబట్టి మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి. చాలా వేడి కదా, పట్టుకొని చూడడానికి కూడా కష్టంగా ఉంది. బట్ వంకాయలు అయితే ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ప్లస్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి. ఉప్పు ఏమైనా తక్కువైతే ఇప్పుడు కొంచెం చల్లేసుకోవచ్చు, లేదు చింతపండు పులుసు కావాలన్నా కూడా ఇప్పుడు కొంచెం మీరు చల్లుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన కర్రీ రెడీ అండి. ఇది చాలా వాటిల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.